నమో వినాయక శ్రీమాత్రే నమః. జై సంతోషి మాత శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్లోకి స్వాగతం అండి. ఈ 2026 ఫిబ్రవరి 15వ తేదీ ఆదివారం రోజున వస్తున్నటువంటి మహాశివరాత్రి నుండి కూడా ఈ రాసుల జీవితంలో శివుడి అనుగ్రహం అనేది 100% పడిందనే చెప్పుకోవాలి. ఇక వీరి జీవితంలో ఇప్పటి వరకు ఏవైతే సమస్యలు, కష్టాలు, బాధలు ఎదురయ్యాయో అవన్నీ కూడా ఇక మీదట తొలగిపోతున్నాయి అనే చెప్పుకోవాలి. ముఖ్యంగా చెప్పాలంటే వీరి కష్టాలపైన శివుడు ఆగ్రహించబోతూ ఉన్నాడు. వీరికి ఉండే ప్రతి కష్టాన్ని కూడా ఈ సమయంలో భస్మం చేయబోతున్నాడు. అయితే ఇంతకు ఈ రాశులు ఎవరు, వారి జీవితంలో పరమేశ్వరుడు చూపిస్తున్న వెలుగు ఏంటి అనే విషయాలను అన్నిటినీ కూడా ఇప్పుడు మనం ఈ వీడియోలో పూర్తి వివరంగా తెలుసుకుందాము. అయితే ఈ వీడియోని మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అన్ని విషయాలు మీకైతే పూర్తి వివరంగా తెలుస్తాయి. ఇక కొత్తగా మీరు మన ఛానల్ని చూస్తే ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా ఈ వీడియోపై ఓం నమ శివాయ అని కామెంట్ పెట్టండి. వివరాల్లోకి వస్తే పరమేశ్వరుడి అనుగ్రహంతో జీవితంలో కష్టాలు, బాధలు తొలగిపోయి అత్యంత ధన రాబడి పొందబోతున్నటువంటి రాశులు ఎవరు అని చూస్తే ఈ రాశులలో మొట్టమొదటి రాశి మేషరాశి. మేషరాశి జీవితంలో ఈ సమయంలో అన్ని విధాలుగా కూడా ఎంతో శుభదాయకంగా మారబోతోంది. వ్యాపారంలో అభివృద్ధి పొందుతారు, వ్యాపారాన్ని విస్తరించుకుంటారు, అద్భుతమైన లాభాలను తప్పకుండా సాధిస్తారు. కొత్త వ్యక్తులు మీకు పరిచయం అవుతారు, వారి ద్వారా కూడా మీకు లాభాలు కలుగుతాయి. సమాజంలో మీకు గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ధన ఆదాయం కూడా ఇప్పుడు వృద్ధి చెందుతుంది. లాటరీ తగిలే అవకాశాలు ఉన్నాయి. నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు. వ్యాపారంలో కూడా మీకు చక్కటి లాభంతో నడుస్తుంది. ఉద్యోగం లేని వారికి ఉద్యోగాలు లభిస్తాయి. ఇక ప్రమోషన్లు దక్కుతాయి. సాలరీలు పెరిగే అవకాశం ఉంది. ఆర్థిక స్థితిగతులు కూడా మెరుగుపడతాయి. కుటుంబంలో అందరూ ఇప్పుడు సంతోషంగా, ఆనందంగా ఉంటారు. దాంపత్య జీవితం కూడా ఇప్పుడు ఆనందంగా సాగుతుంది. సంతానం లేని వారికి సంతానం కలిగే సూచనలు ఉన్నాయి. ప్రేమ జీవితం ఆనందంగా మారుతుంది. వివాహాలు కాని వాళ్ళకి చక్కగా మంచి సంబంధం కుదిరి వివాహం జరిగే అవకాశాలు ఉన్నాయి. విద్యార్థులకు చదువులపైన శ్రద్ధ చూపుతారు. పోటీ పరీక్షల్లో మంచి మార్కులతో ఉత్తీర్ణులవుతారు. ఇంట్లో శుభకార్యాలు నిర్వహిస్తారు. తదుపరి రాశి కన్యరాశి. కన్యరాశి వారికి ఈ సమయంలో ధన ఆదాయం అనేది వృద్ధి చెందబోతోంది. మీరు చేస్తున్న అన్ని పనులలో కూడా ఇప్పుడు విజయాలను తప్పక పొందుతారు. మిమ్మల్ని చూసి అందరూ మెచ్చుకుంటారు. స్నేహితుల నుంచి కూడా మీకు సహకారాలు అందుతాయి. గతంలో ఆగిపోయిన పనులన్నీ కూడా ఇప్పుడు మీరు పూర్తి చేసుకోగలుగుతారు. రెట్టింపు విధంగా మీకు ఆదాయం అనేది పొందుతారు. బ్యాంకు నుంచి లోన్స్ ఏమైనా అప్లై చేసి ఉంటే అవి మంజూరవుతాయి. భూ సంబంధిత కేసులు ఏమైనా ఉంటే కోర్టులో అవి మీకు ఇప్పుడు అనుకూల తీర్పులు అందుతాయి. పూర్వీకుల నుంచి కూడా ఆస్తులు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. మీ యొక్క ఆర్థిక స్థితి అనేది ఇప్పుడు బాగా మెరుగుపడబోతూ ఉంది. రాజకీయ రంగానికి చెందిన వాళ్ళకి ఇప్పుడు చక్కగా ఉన్నతమైన పదోన్నతులు దక్కేటటువంటి అవకాశాలు చాలా బలంగా కనిపిస్తున్నాయి. కన్యరాశి వారికి ఇదివరకు డబ్బులు బాగా ఖర్చు అయిపోయేవి, కానీ ఇప్పుడు డబ్బుల విషయంలో ఖర్చులు తగ్గుతాయి. ఇక అలాగే డబ్బులను కూడా పొదుపు చేసుకుంటారు. ధనాభివృద్ధి బాగా పెరుగుతుంది. ఆకస్మిక ధనలాభము కలుగుతుంది. బ్యాంకు బ్యాలెన్స్ కూడా పెరిగే సూచనలు ఉన్నాయి. ఆర్థిక స్థితిగతులు మెరుగుపడతాయి. ఉద్యోగపరంగా కానీ వ్యాపారపరంగా కానీ లాభదాయకంగా ఉంటుంది. ఉద్యోగులకు పై అధికారుల ప్రశంసలు అందుకుంటారు. శాలరీలు పెరిగే సూచనలు ఉన్నాయి. వ్యాపారులకు కూడా వ్యాపార లాభం అనేది చక్కగా సాగుతుంది. అధికమైన లాభాలు పొందుతారు. సమాజంలో మీకు గౌరవ మర్యాదలు దక్కుతాయి. తదుపరి రాశి మిథున రాశి. మిథున రాశి జాతకులకు ఈ శివరాత్రి తర్వాత జీవితం చాలా అద్భుతంగా మారబోతూ ఉంది. ముఖ్యంగా మీరు చేస్తున్న పనులన్నీ కూడా లాభాల బాటలో సాగుతాయి. ఇదివరకు ఆగిపోయిన డబ్బులు కూడా ఇప్పుడు మీ చేతికి అందబోతూ ఉన్నాయి. ముఖ్యంగా చెప్పాలంటే ఆర్థిక స్థితిగతులు కూడా ఇప్పుడు మెరుగుపడే సూచనలు ఉన్నాయి. గతంలో మీరు పడిన కష్టాలకు, బాధలకు ఇప్పుడు పూర్తిగా మీకు విముక్తి కలగబోతూ ఉన్నారు. మీరు చేస్తున్న అన్ని పనులలో కూడా విజయాలు అందుకుంటారు. ఉద్యోగాలు లేని వాళ్లకు కూడా మీరు కోరుకునే ఉద్యోగాలు తప్పక వస్తాయి. కళాకారులకి, ప్రొఫెషనల్స్ వారికి మంచి లాభాలు అందుకుంటారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న వాళ్ళకి మీ వ్యాపారం చక్కగా సాగుతుంది. భూములు, ప్లాట్స్ క్రయ విక్రయాలు ఊపందుకుంటాయి. అధికమైన లాభాలు వస్తాయి. ఉద్యోగస్తులకి సహ ఉద్యోగుల సహకారాలు కూడా అందుతాయి.
ఎప్పటి నుంచో మీకు రావాలనుకున్న ప్రమోషన్లు ఇప్పుడు మీకు అందుకోబోతూ ఉన్నారు. పై అధికారుల నుండి కూడా ప్రశంసలు దక్కుతాయి, సాలరీలు పెరుగుతాయి. విద్యార్థులు ఎవరైతే ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్ళాలని ప్రయత్నం చేస్తున్నారో వారికి చక్కగా విదేశాలకు వెళ్ళేటటువంటి సూచనలు బాగా బలంగా కనబడుతూ ఉన్నాయి. వ్యాపారులకి కూడా వారి వ్యాపారంలో పెట్టుబడులు దక్కుతాయి. వ్యాపారాన్ని మరింతగా విస్తరించుకుంటారు, అధికమైన లాభాలు పొందుతారు. సమాజంలో వీరికి పేరు ప్రఖ్యాతలు పెరుగుతాయి, కుటుంబంలో సంతోషంగా ఉంటారు. దాంపత్య జీవితం ఇప్పుడు చక్కగా అన్యోన్యంగా సాగబోతూ ఉంది. కుటుంబం కూడా సంతోషంగా సాగుతుంది. చూశారు కదా, ఈ 3 రాశుల వాళ్ళకి పరమేశ్వరుడు అనుగ్రహం అనేది చాలా అంటే చాలా విపరీతంగా దక్కిందని చెప్పుకోవాలి. ఇప్పటి వరకు వీరు పడిన కష్టాలు, బాధలు, సమస్యలన్నీ కూడా ఇప్పుడు పూర్తిగా తొలగిపోతున్నాయి అనే చెప్పొచ్చు. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగే మరిన్ని వీడియోలను మీరు తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.